ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా ఫస్ట్ హ్మ్. డాక్టర్ దగ్గరికెళ్ళగానే యూరిన్ టెస్ట్ చేస్తారు. హ్మ్. హ్మ్. అంటే ఆహ్, ఎ ఎందుకు దానికేమైనా పర్టిక్యులర్ రీజన్ ఉంటదా? అన్ని డిసీజెస్ తెలుస్తాయా? నాట్ స్పెసిఫికల్లీ అండి. హ్మ్. అంటే నార్మల్ జనరల్ హెల్త్ చెకప్స్‌లో యూరిన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే. యూరిన్‌లో ఏంటి అనంటే ఇట్ ఈస్ మనకు బాడీలో ఉండే ఆహ్, డిసీజెస్‌కి మనకు ఇండైరెక్ట్ సైన్స్ అనేవి యూరిన్‌లో ఉంటాయి. హ్మ్. ఇప్పుడు యూరినరీ ట్రాక్‌లో స్టోన్స్ హ్మ్. స్టోన్స్ ఉంటే మనకు యూరిన్ ఎగ్జామినేషన్‌లో స్టోన్ క్రిస్టల్స్ కనిపిస్తాయి. ఓహ్! ఓకే. ఓకే. ఒక బ్లడ్‌లో గ్లూకోజ్ ఎక్కువైందనుకోండి. యూరిన్‌లో గ్లూకోజ్ కనిపిస్తుంది మనకు. సో, హ్మ్. అలా డయాబెటిస్ అని కూడా డయాగ్నోస్ అవుద్ది. జస్ట్ యూరిన్ టెస్ట్‌తోనే. హ్మ్. వి కెన్ డయాగ్నోస్ ఈవెన్ డయాబెటిస్ ఆల్సో. మనకు బాడీలో అట్ ఎ సర్టెన్ థ్రెషోల్డ్ గ్లూకోజ్ కొంత లెవెల్‌కి మించి క్రాస్ అయితే తప్పితే మనకు యూరిన్‌లో రాదు. హ్మ్. అంతవరకు బాడీలోనే అబ్జార్బ్ అయిపోతుంది. సో, ఆ లెవెల్ పెరిగితే యూరిన్‌లో బ్లడ్ ఒస్తుంది. హ్మ్. ప్రోటీన్ ఒస్తుంది. కిడ్నీస్ ఖరాబ్ అయితే యూరిన్‌లో ప్రోటీన్ పాస్ అవుతుంది. ఓకే. యూరిన్‌లో జనరల్‌గా ప్రోటీన్ రాదు. హ్మ్. ఓకే. అండ్ కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటే యూరిన్‌లో మనకు పస్ సెల్స్ కనిపిస్తాయి. హ్మ్. యూరిన్‌లో చీమ్ కణాలు కనిపిస్తాయి. బాక్టీరియా కనిపిస్తుంది. అండ్ అండ్ ఇంకా చాలా డిసీజెస్ ఇలా చెప్పుకుంటూ పోతే సో, హ్మ్. యూరిన్‌లో మనకు చాలా సైన్స్ తెలుస్తాయన్నమాట. అందుకే రొటీన్ హెల్త్ ఓకే. చెకప్‌లో యూరిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఓకే. సో, అది ఉంది అనంటే ఓకే. ఇది ఉంది అంటే దేర్ షుడ్ బి సమ్ అదర్ కాజ్ హ్మ్. లీడింగ్ టు దట్ ఇన్ ద హ్మ్. యూరిన్ అని చెప్పేసి ఎవాల్యుయేట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఓకే. సో, అందుకని యూరిన్ ఎగ్జామినేషన్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ రొటీన్ హెల్త్ చెకప్.